హలో పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం మళ్ళీ భాగవతం కలిసి చెప్పుకుందాం. ఓ బ్రహ్మణ్యులారా అని ఆ సుఖయో సూతుల వారు ఈ అక్కడున్న ఆ మహర్షులందరినీ సంబోధిస్తూ, మీరు పుణ్యవంతుల్లో అగ్రగణ్యులు. చేత వాళ్ళు నైమిసారణ్యంలో చేరారు. 1000 సంవత్సరాలు కానీ పూర్తి కాని ఒక సత్రయాగాన్ని, గొప్ప యాగాన్ని ప్రారంభించారు. ఆ యాగదీక్షలో ఉన్నారు. వాళ్ళు ఇంకా అంటే అంత యాగం చెయ్యాలి అంటే వాళ్ళ మనస్సు చాలా నిలకడగా ఉండాలి. ఆ భగవత్ దర్శనం కోసం కోరుకుంటూ భగవత్ సేవలోనే ఉన్నారన్నమాట వాళ్ళు. అంత పునీతులు వాళ్ళు. అంచేత మీరు పుణ్యవంతుల్లో అగ్రగణ్యులు అని చెప్తున్నారు. మీరు గొప్ప పుణ్యవంతుల్లో మీరు మొట్టమొదట చెప్పవలసిన వాళ్ళు మీరు. మిమ్మల్ని ముందు తలుచుకోవాలి అని చెప్తున్నారు. సర్వం తెలిసిన మునివరేణ్యులు. మీకు సర్వం తెలుసు. అన్ని విషయాలు మీరు ఇంత క్రితమే తెలుసుకున్నారు. మీలో శ్రీహరి శరణయుగంపై భక్తి ఎంతగా ఆరూఢమై ఉన్నది. మీ మీకు మీ మనస్సుల నిండా ఆ శ్రీహరి యొక్క చరణకమలాల మీద ఎంతో భక్తి చక్కగా అలా నిలకడగా ఉంది. ఆ భక్తి నిలకడగా ఉండాలి. అంతేనే కానీ ఓసారి వచ్చి ఓసారి పోవడం కాదు. అలా ఈ పక్కకి ఆ పక్కకి మనసు వెళ్ళిపోకూడదు. ఆ భక్తి పూర్తిగా ఆ భగవద్ధ్యానంలో భగవంతుడి మీదే ఉండాలి. అంత గొప్పవాళ్ళు మీరు అని చెప్తున్నారు ఈ సూతుల వారు. మీ హృదయాలు శ్రీహరి యందు ఆసక్తమై ఎడబాటు ఎరగకుండా ఉన్నాయి. ఇంకా మీ హృదయాలు ఉన్నాయే, మీ హృదయాల నుండి ఆ శ్రీమన్నారాయణనే నింపుకున్నారు. అంతేనే కానీ ఆయన్ని స్మరిస్తూ ఉన్నారు తప్పించి మీకు వేరే ధ్యానం ఏం లేదు, వేరే ఆలోచనే లేదు. ఆ ప్రభావం వల్ల మీకు చావు పుట్టుకలు, మీకు భగవంతుడి నుంచి ఎడబాటు లేకుండా ఉన్నారు. అసలు ఎడబాటు అంటే భగవంతుడి నుంచి, ఆ శ్రీమన్నారాయణ నుంచి మీకు తెలియదు. మీకు ఒక తండ్రిలాగా ఆయన్ని అలా అంటిపెట్టుకుని అక్కడే మీరు ఆయన ధ్యానంలోనే ఉన్నారు అని చెప్తున్నారు. శ్రీమన్నారాయణ సంస్మరణ ప్రభావం వల్ల ఈ చావు పుట్టుకల బాధలు ఎన్నడూ మీ సమీపానికి రావు. ఇంకా గొప్ప విషయం చెప్తున్నారు. ఏంటి? ఆ శ్రీమన్నారాయణ్ణే మీరు అలాగా స్మరిస్తూ ఉన్నారు కనుక దాని ప్రభావం ఎంత గొప్పదో చెప్తున్నారనమాట. అలా తలుచుకోవడం వల్ల, భగవద్ధ్యానంలో ఉండడం వల్ల దాని ప్రభావం ఎంత గొప్పదంటే, ఈ చావు పుట్టుకలు మనం ఏదో కొన్నాళ్ళు బతుకుతాం. మన పూర్వపుణ్యం ఎన్నాళ్ళు ఉందో అన్నాళ్ళు బతుకుతాం. తర్వాత వెళ్ళిపోవాలి తప్పదు. కానీ మీకు చావు పుట్టుకలు లేవు. ఆ బాధలు ఎన్నడూ మీ సమీపానికే రావు అని చెప్తున్నారు. అంటే వీళ్ళు కావాలని వాళ్ళ శరీరాలను వదలాలి తప్పించి ఆ చావు పుట్టుకలు మాత్రం మీ దగ్గరికి రావు. మీరు ఎంతసేపు భగవద్ధ్యానంలోనే ఉన్నారు కదా అని చేత భగవంతుడి దగ్గర ఉన్నట్టే అందులో ఐక్యమైపోయే ఉన్నారు మీరు భగవంతుడిలోను అని చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం కీర్తనుడైన లోకేశ్వరుని చరిత్రం. ఇంకా ఇప్పుడు మీకు భాగవతం చెప్దాం అనుకుంటున్నాను. అది ఎటువంటిదంటే, పుణ్యకీర్తనుడైన లోకేశ్వరునికి ఇందులో అన్ని పుణ్యకథలు, ఆ లోకేశ్వరుడి యొక్క, భగవంతుడి యొక్క, శ్రీమన్నారాయణుడి యొక్క పుణ్యకథలే ఉంటాయి అందులోను. ఆయన యొక్క చరిత్ర అదంతాను. ఇది పరబ్రహ్మ ప్రతిరూపమైంది. ఆ పరబ్రహ్మకి ఇది ప్రతిరూపమా అనిపిస్తూ ఉంటుంది మీకు అది వింటూ ఉంటేను. సర్వపురాణాలకు మేలుబంతి. ఇంకా ఏ పురాణం విన్నా ఇంత గొప్పగా ఉండదు అని చెప్తున్నారు. ఇది అన్నింటల్లోనూ మేలుబంతి. అంటే చాలా గొప్పగా మొట్టమొదటిసారి చెప్పుకోవచ్చు ఈ కథల్ని. ఈ మహాగ్రంథాన్ని పూర్వం లోక కళ్యాణం కోసం భగవంతుడైన వ్యాసభట్టారకుడు అత్యంత పవిత్రంగా, ఆనందమయంగా, అనురాగపూర్వకంగా రచించాడు. ఈ ఈ ఈ మహాగ్రంథాన్ని పూర్వకాలంలో లోక కళ్యాణం కోసానని, అంటే లోకులందరూ విని ఆనందించాలి, వాళ్ళు కూడా ఆ పుణ్యాన్ని మూటకట్టుకోవాలి లోకంలో ఉన్న ఈ జనులందరూను అని చెప్పి ఆ ఉద్దేశంతో
భగవంతుడైన వ్యాసభట్టారకుడు, భగవంతుడి అవతారం అని చెప్పారు కదా ఇంత క్రితం. భగవంతుడు ఇలా వ్యాసుడి కింద పుట్టారు అని చెప్పారు. అంచేత ఆ భగవానుడైన వ్యాసభట్టారకుడు అత్యంత పవిత్రంగా, ఎంతో అది పవిత్ర గ్రంథంగాను, ఆనందమయంగా, ఎంతో అది చదివితే ఎంతో ఆనందం కలుగుతుంది మనకి. మనసు చాలా ఆనందపడుతుంది. అనురాగపూర్వకంగా అది అలా చదివిన కొద్దీ దాని మీద మనకి చ మనకి ఇంకా చదవాలనే ప్రీతి కలుగుతుంది. అలా అనురాగపూర్వకంగా రచించారాయన ఆ గ్రంథాన్ని. అలా రచించిన ఈ గ్రంథాన్ని సమగ్రంగా ఆయన తన కుమారుడైన శ్రీశుకుని చేత పఠింపజేశారు. అలా రాసేసి ఆయన ఈ భాగవత గ్రంథాన్ని వ్యాసుల వారు మొత్తం గ్రంథాన్నంతటిని ఆయన కొడుకైన శ్రీశుకుని చేత శ్రీశుకుడికి నేర్పించారు. ఆయన 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 చేత చదివిస్తూ ఈయన ఈయన యొక్క ఆయనే రాశారు కనుక ఆయన యొక్క ఆ హృదయంలో ఏమి ఆలోచించుకున్నారో అవన్నీ కూడా ఆ పిల్లవాడికి చెప్తూ ఆయన ఆ శ్రీశుకుడి చేత పూర్తిగా చక్కగా పఠింపజేశారు. సమస్త వేదాలలో, ఇతిహాసాలలో సారభూతమైన ఈ భాగవతాన్ని ఆ సుఖయోగీంద్రుడు గంగానదీ మధ్యలో మునిగణ సహితుడై అత్యంత విరక్తుడై ప్రాయోపవిష్టుడై ఉన్న పరీక్షన్ మహారాజు అడుగగా సెలవిచ్చాడు. ఇది ఎవరు చెప్పారో చెప్తున్నారన్నమాట. ఈ సుఖయోగేంద్రుడు సమస్త వేదాల్లోనూ ఇతిహాసాల్లోనూ కూడా ఇది సారవంతమైంది. చాలా సారం కలిగిన కథామృతం ఇది. ఈ భాగాన్ని ఆ సుఖయోగేంద్రుడు గంగానది మధ్యలో నిలబడున్నాడు. పరీక్షన్ మహారాజు అందులో మునిగి ఉండి గంగానది మధ్యలో ఉండి మునిగణ సహితుడై, మునిగణాలన్నీ కూడా ఈయనతోటి కూడా ఉన్నారు. ఈ పరీక్షన్ మహారాజుతోటి అత్యంత విరక్తుడై ఆయనకి శాపం వచ్చింది ఓ మునికుమారుడి చేత. 7 రోజుల్లో నువ్వు చచ్చిపోతావు పాము కాటేసి అని చెప్పి శపించాడు. ఆ శాపం వల్ల ఆయనకి ఇంకా జీవితం మీద విరక్తి కూడా తెచ్చేసుకుని ఇంకెలాగా 7 రోజుల్లో మునులు మాట్లాడిన మాట అయి తీరుతుంది అంచేత చావు ఖాయం, ఇంకా బతికుండే ఇది లేదు, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఆయన బతకలేడు ఇంకా. అంచేత ఆయన చావు నిర్ధారణ అయిపోయింది కనుక అత్యంత విరక్తుడైపోయాడు. పూర్తిగా ఇంక జీవితం మీద విరక్తి చెంది ప్రాయోపవిష్టుడై ఇంక చనిపోవడానికి సిద్ధంగా ఉండి పరీక్షన్ మహారాజు అడిగాడు, నాకు ఈ 7 రోజుల టైమే ఉంది ఓ సుఖయోగి, అంచేత నేను ఉత్తమ లోకాలకి వెళ్ళడానికి నాకు ఒక మంచి కథని చెప్పండి అంటే ఆయన భాగవతాన్ని ఆ పరీక్షన్ మహారాజుకి చెప్పారనమాట. శ్రీకృష్ణ భగవానుడు ధర్మజ్ఞాన సమేతంగా తన లోకానికి వెళ్ళిపోయిన అనంతరం లోకంలో కలియుగం ప్రవేశించింది. ఈ శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో ఆయన యుగం పూర్తయ్యేసరికి ఆ యుగంలో ధర్మజ్ఞాన సమేతంగా ధర్మము జ్ఞానాన్ని కూడా తీసుకుని భగవానుడు తన లోకానికి వెళ్ళిపోయాట. ఆయన ఉండే లోకానికి ఈ కృష్ణ పరమాత్మ వెళ్ళిపోతే లోకంలో కలియుగం ప్రవేశించింది. వెంటనే కలి ప్రవేశం జరిగింది. ఈ లోకాల్లోనూ కలియుగం ప్రవేశించింది. కలికాల దోషాలనే గాఢాంధకారంలో అంధప్రాయులై దిక్కు తెలియక చిక్కుబడి ఉన్న మానవులకు ఇప్పుడు ఈ మహాపురాణం సూర్యోదయంలాగా వెలుగు వేలార్చుతూ ఉంది. అలా కలియుగం ప్రవేశించగానే అది ఎక్కువ పాపాలు చేసేవాళ్ళే ఉంటారు ఈ కలియుగంలోనూ. పాపాలు ఎక్కువగా ఉన్నాయి, దోషాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ పాపాలు దోషాలు వల్ల గాఢాంధకారంగా కనిపిస్తూ ఉంటుంది ప్రజలందరికీ. చేతంటే మరి బాధలు ఎక్కువగా ఉంటే ఎందుకు బతుకున్నాంరా భగవంతుడా అనుకుంటాం ప్రతి వాళ్ళము కూడాను. అలాగా దిక్కుతోచకుండా ఈ
గుడ్డివాళ్ళలాగా, కళ్ళు లేని గుడ్డివాళ్ళు ఎంత బాధపడతారో అలాగ దిక్కు తెలియకుండా చిక్కుబడి ఉన్న మానవులకు ఈ ఈ అప్పుడు ఈ మహాపురాణం సూర్యోదయంలాగా వెలుగులు చూపించిందిట. అప్పుడు ఈ పురాణం వీళ్ళు ఈ పురాణాన్ని గురించి తెలుసుకున్నారు, ఈ పురాణం ఉందని. ఇది వీళ్ళకి సూర్యోదయం అయితే మనకి చీకట్లన్నీ పోతాయి, హాయిగా కళ్ళు కనిపిస్తాయి శుభ్రంగాను. సూది దగ్గర నుంచి గుండు సూది కూడా మనం చూడగలుగుతాం. అలాగా ఈ వెలుగులు ఎప్పుడైతే ఈ మహాపురాణం వీళ్ళకి ఉందని తెలిసిందో, ఈ కలియుగవాసులకి వాళ్ళకి సూర్యోదయం అయ్యి వెలుగొచ్చినట్లుగా వాళ్ళ మనస్సులు మళ్ళీ కొంత ఆనందంలోకి వచ్చాయి. ఆనాడు ఆ మునుల ముందు మహా తేజస్వి అయి శ్రీహరి లీలలు కీర్తిస్తూ ఉన్న బ్రహ్మర్షి సుఖయోగి వల్ల నేను నేర్చుకున్న విధంగా నా మనస్సుకు స్ఫురించినంత వరకు మీకు వినిపిస్తాను. నేనప్పుడు ఆ సుఖయోగేంద్రుల వారు పరీక్షణ్ మహారాజు చెప్తుంటే ఈ మునులందరూ కూడా అక్కడే ఉన్నారని చెప్పారు కదా, ఆ మునులందరూ కూడా విన్నారు. అందులో ఈ ఈయన సూత మహర్షి కూడా ఉన్నారు. ఈయన ఏమంటున్నారంటే, నేను అక్కడ విన్నది, ఆ సుఖయోగేంద్రుల వారు చెప్తుంటే విన్నది, నేను నేర్చుకున్నది నా మనస్సుకి స్ఫురించింది. నా మనస్సులోకి ఏదైతే ఎంత కథ నా మనస్సులో ఉందో అంతవరకు మీకు వినిపిస్తాను. ఆ కథ అంతా మీకు నేను చెప్తాను అని చెప్తున్నారు అన్నాడు సూతుడు. అప్పుడు ఆయనతో మునిశ్రేష్ఠుడైన శౌనకుడు ఇలా పలికాడు. ఆ మునులందరూ కూడా ఒక శ్రేష్ఠుడైన ఆయన ఉన్నాడు, ఆయన పేరు శౌనకుడు. ఆ శౌనక మహర్షి మళ్ళీ ఈయనతోటి సుఖయోగితోటి ఇలా చెప్తున్నారట. సూత మహర్షి ఏ యుగంలో ఏ ప్రదేశంలో, సూత మహర్షితో చెప్తున్నారు. సూత మహర్షిని తోటి ఈ ఈ శౌనకుడు అడుగుతున్నారు. మళ్ళీ శౌనక మహర్షి నేను విన్నది మీకు చెప్తాను అని చెప్పారు ఆయన. సూత మహర్షి చెప్తే నేను అక్కడ ఈ సుఖయోగి చెప్పిన కథ నేను విన్నాను, అంచేత నా మనసులో ఉన్నది నాకు అర్థమైంది, నేను మీకు అందరికీ వినిపిస్తాను, వినండి అని చెప్పారు ఈ సూతుల వారు. చెప్తే అప్పుడు ఆయనతోటి ఈ మునిల్లో శ్రేష్ఠుడైన శౌనకుడితోటి శౌనకుడు ఇలా పలికాట. సూత మహర్షి నీ యుగంలో ఏ యుగంలోని ఏ ప్రదేశంలో ఏ ఉద్దేశంతో వ్యాసుల వారిని భాగవతాన్ని రచించమని అర్థించారు? ఈయన ఈ సూతుల వారిని సూత మహర్షిని అడుగుతున్నారు. ఏ ఏ యుగంలో వచ్చింది ఈ భాగవతం, ఏ ప్రదేశంలో ఏ ఉద్దేశంతో వ్యాసుల వారిని రాయమని అడిగారు ఈ భాగవతాన్ని అని చెప్పి ఆయన సూత మహర్షి అడిగారన్నమాట. ఆ వ్యాసం భగవానుడు ఎందుకోసం ఎంతో ఆలోచించి ఈ మహాగ్రంథాన్ని రచించాడు, ఆయన ఎందుకోసం ఆలోచించి ఈ గ్రంథాన్ని రాశారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఆయన కుమారుడైన శ్రీశుకుడు ఎటువంటి ఆదరంతో పరీక్షన్ మహారాజుకి భాగవత కథ వినిపించాడు? ఆయన కొడుకైన ఈ శ్రీశుక మహర్షి ఎటువంటి ఆదరంతో పరీక్షన్ మహారాజుకి భాగవత కథ వినిపించాడో కూడా చెప్పండి. ఇదంతా మాకు సమగ్రంగా వివరంగా చెప్పండి. ఈ కథ అంతా కూడా మాకు చాలా వివరంగా చెప్పాలి, మేము వినాలని కోరుకుంటున్నాం అని చెప్పి అడిగారు ఈ శౌనకుడు మొదలైన మహర్షులందరూను. విద్వన్మణి వ్యాసపుత్రుడైన శ్రీశుకుడు విరాగి అని, మహాయోగి అని, సమదర్శనుడని, బ్రహ్మజ్ఞానని, మాయాతీతుడని, సర్వజ్ఞుడని విన్నాం మేము. ఆ సుఖయోగి ఆయన వ్యాసపుత్రుడు విరాగి, ఆయనకి ఏమక్కర్లేదు,
ఆయన వైరాగ్యంతోటే ఉంటాడు ఎప్పుడూను. ఆయన మనసులో ఏ కోరికలు ఉండవు అని చెప్పి, మహాయోగి అని, గొప్ప యోగీశ్వరులందరిలోనూ గొప్ప యోగీశ్వరుడని, సమదర్శనుడని, అందరినీ సమానంగానే చూస్తాడు అన్ని జీవుల్నిను. అంతేనే గాని నాకు వీళ్ళంటే ఇష్టం, వాళ్ళంటే కష్టం అని ఏం మాట్లాడడు. బ్రహ్మజ్ఞాన బ్రహ్మజ్ఞుడని, బ్రహ్మజ్ఞాని అని కూడా అంటారు. మాయాతీతుడని, మాయలు మర్మాలు ఆయనకేం తెలియవు. సర్వజ్ఞుడని, సర్వం తెలిసినవాడు అని చెప్పి మేము విన్నాం. అది ఎంతవరకు నిబద్ధి, అవన్నీ కూడా మాకు చెప్పవలసింది అని చెప్పి వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ అడుగుతున్నారన్నమాట ఈయన్ని. ఆయన నిగూఢమైన ప్రవర్తన గలవాడంటం చేత మూఢునిలాగా లోకానికి కనిపిస్తాడు. ఆయన మనసులో గొప్ప గొప్ప ఆలోచనలే ఉంటాయి, కానీ ఆయన పైకి చూడ్డానికి మాత్రం ఏమీ తెలియని వాళ్ళ, ఏమి చేతకాని వాళ్ళ కనిపిస్తూ ఉంటాడు. ఆ మహానుభావుని మనస్సుకు ఎటువంటి భేదాలు అంటవు. ఆయన ఉన్నాడే సుఖయోగి, ఆయన మనసులో ఎటువంటి దుష్టభావాలు ఏమీ ఉండవు అసలు, ఆయన అంటిపెట్టుకోవు. అంతేకాదు, ఒకనాడు కొందరు దేవకన్యలు స్నానాలు చేస్తూ ఉన్నారు. ఒకచోట దేవకన్యకలందరూ ఆ నదిలో దిగి స్నానాలు చేస్తున్నారు. ఆ సమయంలో శ్రీశుకుడు దిగంబరుడై అటుగుండా వెళ్ళటం చూశారు కూడా వాళ్ళు. ఆ దేవకన్యకలందరూ, ఈ సుఖయోగి ఆఖరికి బట్టలు కూడా కట్టుకోరట. ఆయనకి అంటే శరీరం మీద భ్రమ కూడా లేదు. మనకి శరీరం మీద భ్రమ ఉంది కనుక ఈ శరీరాన్ని చక్కగా అందమైన బట్టతోటి కప్పాలి, ఇంకా అందమైన బట్టలు కట్టుకోవాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాం. కానీ ఆయనకి ఏవి అసలు ఏ కోరిక లేదు ఆయన మనస్సులో, ఏ వాంఛ లేదు. అంచేత ఆయన దిగంబరంగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడైతే ఏ కొలంలో స్నానాలు చేస్తున్నారో ఆ కొలం దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఈ దేవకన్యకలందరూ చూశారు ఆయన దిగంబరంగా ఉండడం, అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతూ ఉండడం. ఆయన వీళ్ళని పట్టించుకోలేదు, వీళ్ళు ఆయన్ని పట్టించుకోలేదు. వాళ్ళు దిగంబరంగానే స్నానాలు చేస్తున్నారు ఆ నదిలో దిగి. వాళ్ళేం అయ్యో మగవాడు, ఆయన దిగంబరంగా వెడుతున్నాడు అని చెప్పి వాళ్ళు పట్టించుకోలేదు. ఆ దేవకన్యకలు పట్టించుకోలేదు. ఈ సుఖయోగి వాళ్ళని పట్టించుకోలేదు. ఆయన నడుచుకుంటూ ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సిగ్గుపడలేదు, చీరలు ధరించలేదు వాళ్ళు. వాళ్ళేమో సిగ్గుపడలేదు, చీరలు ధరించలేదు. పైగా ఈయన చిన్నవాడు. అలాగే ఉల్లాసంగా నీళ్లు జల్లుకుంటూ ఆడుకుంటున్నారు ఆ నీళ్ళల్లో. ఇంతలో వ్యాసుల వారు వచ్చారట. వ్యాసుల వారు వెనకాలే, ఆయన ఈ సుఖయోగి తండ్రి కదా అని చేత ఆయన ఏం చేశారు, నాయనా సుఖ సుఖ అనుకుంటూ కేకేస్తూ ఈ కుమారుణ్ణి పిలుస్తూ అటువైపు వచ్చారట. వచ్చేసరికి ఆయన ముసలాయనే, ఆయన ఒంటి మీద బట్టలు ఉన్నాయి. అయినా సరే ఈ స్త్రీలందరూ, ఈ దేవత కన్యకలందరూ సిగ్గుపడి, ఆయన్ని చూసి సిగ్గుపడి బట్టలు కట్టుకున్నారట. బట్టలు కట్టుకుంటే అప్పుడు ఈ ఈ వ్యాసుల వారు వాళ్ళని అడిగారు. అప్పుడు దిగంబరుడు నవయువకుడు అయిన తన తనయుణ్ణి చూసి సిగ్గుపడి చీరలు ధరించకుండా వస్త్రధారులై వచ్చిన వృద్ధుడైన తనను చూసి లజ్జతో వస్త్రాలు కట్టుకున్న దేవకాంతల్ని కాంచి ఆశ్చర్యపడి వ్యాసుడు అందుకు కారణం ఏమిటి అని అడిగారు. వ్యాసుల వారు ఆయన బట్టలు వేసుకునే వచ్చారు, వీళ్ళు మాత్రం దిగంబరంగా స్నానాలు చేస్తున్నారు. ఈ వ్యాసుడిని చూసి గబగబా లేచి బట్టలు కట్టుకున్నారు. బట్టలు కట్టుకుంటే ఈయనకు ఆశ్చర్యం అనిపించింది. అదేమిటి, నా కొడుకు చిన్న వయసులో ఉన్నవాడు, యవ్వన వయసులో ఉన్నాడు, దిగంబరంగా ఉన్నాడు, ఆయన్ని చూసి సిగ్గుపడలేదు, నన్ను చూసి సిగ్గుపడుతున్నారేమిటి? నేను ముసలివాడిని, నేను ఒంటి మీద బట్ట కట్టుకున్నవాడిని, నన్ను చూసి ఎందుకు మీరు అలాగా సిగ్గుపడి మీరు బట్టలు కట్టుకున్నారు? దానికి కారణం ఏమిటి? నా కొడుకుని చూసి సిగ్గుపడనప్పుడు నన్ను చూసి ఎందుకు సిగ్గుపడాలి అని అడిగాడు అనమాట. కారణం ఏమిటి అని అడిగారు. అప్పుడు వారు, నీ కుమారుడికి స్త్రీ పురుషులు అనే భేదభావం లేదు. అప్పుడు వాళ్ళు చెప్పారనమాట, నీ కొడుక్కి అసలు అయ్యో వీళ్ళు స్త్రీలు, వీళ్ళు పురుషులు, ఆయనకేం తెలియదు, అటువంటి భావనే లేదు ఆయన మనస్సులోను. అంచేత
ఆయన నిర్వికల్పుడు. ఆయనకేమీ అసలు మనసులో ఏ ఆలోచనలు ఉండవసలు. మరి నీలో స్త్రీ పురుష భేదభావం ఇంకా పోలేదు. నువ్వున్నావా, నీకు వయస్సు మళ్ళిపోయినా నీలో స్త్రీలు వీళ్ళు, పురుషులం మనం అనే ఒక భావన ఇంకా నీ మనసులోంచి పోలేదు. నీకు ఆయనకు ఎంతో అంతరం ఉంది. నీ కొడుకైనా నీకు ఆ సుఖయోగికి చాలా తేడా ఉంది మనస్సుల్లోను, ఆలోచనల్లో అని అన్నారట. అటువంటి శ్రీశుకుడు ఆ, కురిజాంగల దేశాలు ఎలా ప్రవేశించాడు? ఆ- ఆ- అప్పుడు మళ్ళీ ఈ ఈ శ్రీశుకుడు కురిజాంగల దేశాలు ఎలా ప్రవేశించాడు అని అడిగారు. అడిగితే హస్తినాపురంలోని పౌరులు ఆయన్ని ఎలా గుర్తుపట్టారు? హస్తినాపురంలో ఉండే పౌరులందరూ, ప్రజలందరూ ఈ శ్రీశుకుడిని ఎలా గుర్తుపట్టారు అసలు? పిచ్చివాడులాగా, మూగవాడులాగా, జడులాగా ఉండే ఆ మహర్షికి, రాజర్షి అయిన పరీక్షన్ మహారాజుకి సంభాషణ ఏ విధంగా కుదిరింది? ఈయన ఒక పిచ్చివాళ్ళ ఉంటాడు, అంటే ఏం పట్టించుకోడు కదా, అసలు చుట్టూ ఉన్నవి ఏవి పట్టించుకోడు. ఆయన ధోరణ ఏదో ఆయన ఆ ధోరణిలో అలా వెళ్ళిపోతూ ఉంటాడు. చేత చూసి వాళ్ళకి ఓ పిచ్చివాళ్ళ ఉంటాడు. ఆయన శరీరం మీద ఈ శరీరాన్ని అలంకరించుకోవాలి, బట్ట కట్టుకోవాలి, ఏ భావన లేదు కదా ఆయనకి. చేత ఓ పిచ్చివాళ్ళ కనిపిస్తున్నాడు. మూగవాళ్ళ ఉన్నాడు, ఎవరితోటి మాట్లాడు, చేత మూగవాడా అనిపిస్తుంది. జడులాగా ఉన్నాడు, అసలు ఓ జడ పదార్థంలాగా, అసలు ఏమీ పట్టనట్లుగా ఉంటాడు. ఆ మహర్షికి రాజర్షి అయిన పరీక్షన్ మహారాజుకి సంభాషణ ఏ విధంగా కుదిరింది? అసలు వాళ్ళిద్దరికీ సంభాషణ ఏ రకంగా కుదిరింది ఏమిటి అని చెప్పి అడిగారు ఈ మహర్షులు. ఎంతో కాలం చెప్పదగినటువంటి శ్రీమన్ మహాభాగవత సంహితను వివరించటం ఎలా సాగింది? ఎంతో కాలం పాటు చెప్పలేదు ఈ భాగవతాన్ని. అలాంటి భాగవతాన్ని ఆ, ఆ, మహాభాగవత సంహితని వివరించడం ఎలా సాగింది? ఎలా వివరించారు ఆయన? అంటే ఆయనకి తండ్రి నేర్పించారు కదా మరి, అంచేత ఆయనకు వచ్చు. అంతేగాక మహావిరాగి అయిన ఆ సుఖయోగి గృహస్థుల ఇళ్లలో గోవును పాలు తీసేటంత కాలమే మాత్రమే నిలుస్తాడని, ఆయన గోదోహన మాత్రకాలం ఏ ఏ చోట్ల నిలుస్తాడో అవన్నీ పుణ్యతీర్థాలు అవుతాయని పెద్దలు చెప్తారు. పెద్దలు ఏం చెప్తూ ఉంటారంటే, ఆ సుఖయోగి ఆవు పాలు పిండినంత కాలమే ఆ గృహస్థుల ఇళ్ళ దగ్గర ఉంటాడు, అంతకంటే ఎక్కువ టైం, ఎక్కువ సమయాన్ని ఆయన ఆ గృహస్థుల ఇళ్ళ దగ్గర ఉండరు ఆ, ఈ- అని చెప్పి కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆ, ఈ చేత ఆయన ఎక్కడైనా నిలబడితే ఆ నిలబడ్డ ప్రదేశం ఒక పుణ్యతీర్థంలా అయిపోతుందిట. ఆ ప్రదేశానికి ఎంతో గొప్పతనం వస్తుందిట. అటువంటి మహానుభావుడు అన్ని దినాలు ఒకే ప్రదేశంలో ఎలా ఉన్నాడు? అన్నాళ్ళు మరి 7 రోజుల పాటు ఈయన కథ చెప్పాడు కదా భాగవతం, అన్నాళ్ళు అక్కడ ఎలా ఉన్నాడు అసలు అని చెప్పి ఇవన్నీ అడుగుతున్నారు వాళ్ళ సంశయాలను. నేను భగవద్భక్తులలో శ్రేష్ఠుడైన పరీక్ష నరేంద్రుడు ఎలా జన్మించాడు? భగవద్భక్తుల్లో చాలా శ్రేష్టమైన వాడు ఈ పరీక్షన్ మహారాజు. అలాంటి పరీక్షన్ మహారాజు అసలు ఎలా పుట్టాడు? ఆయన పుట్టుక వివరం ఏమిటి? ఏమేమి చేశాడు? ఏం చేశారు ఆయన పరీక్షన్ మహారాజు? దయతో విశేషాలన్నీ వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. వీళ్ళు వాళ్ళకి ఇన్ని సందేహాలు ఉన్నాయన్నమాట. వాళ్ళకి కావాల్సిన ఆ సందేహాలన్నీ తీర్చమని ఈ మహర్షిని కోరుకున్నారు వాళ్ళు. తర్వాత చెప్పుకుందామమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.